ప్రార్థన చేసుకుందాం. आइए प्रार्थना करेंगे। సర్వశక్తి కృపా కనికరముల మా ప్రభువా, పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. सर्वशक्तिमान परमेश्वर पवित्र पिता, हम आपको धन्यवाद करते हैं। ఇప్పటి వరకు మీరు చేసిన ఉపకారములను మేళ్ళన్నిటి కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. अभी तक आप जो उपकार किए प्रभु, उन सब के लिए हम आपका धन्यवाद करते हैं। తిరిగి శనివారం రోజు ఈ రీతిగా మీ బిడ్డలతో వాక్యాన్ని పంచుకోగలిగిన భాగ్యం మీరు ఇచ్చారు, మీకు స్తోత్రాలు. फिर से शनिवार के दिन आपके बच्चों के साथ आपके वचन को बांटने के लिए आपने सुंदर अवसर दिया, इसके लिए हम आपका धन्यवाद करते हैं पिता। ఈ నా మాటలు వింటున్న నీ బిడ్డలందరి కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. इन बातों को सुनने वाले आपके सब बच्चों के लिए हम आपका धन्यवाद करते हैं स्वामी। ఆధ్యాత్మికంగా మీ బిడ్డలు బలపడడానికి సహాయం చేయండి. आत्मिक रीति से आपके बच्चे बलवंत होने के लिए सहायता करिए। మా ప్రభు, మా దేవా, మీకు వేలాది స్తుతులు చెల్లిస్తున్నాం. हमारे प्रभु, हमारे परमेश्वर, हम आपको हजारों धन्यवाद करते हैं। మా సంఘం పట్ల, మా అందరి పట్ల మీరు చేస్తున్న ప్రతి ఉపకారమును బట్టి మీకు వందనాలు. प्रभु महान परमेश्वर, हमारे कलीसिया के प्रति और हमारे प्रति जो उपकार आपने किया, उन सब के लिए हम आपका धन्यवाद करते हैं। ఎందరు బలహీనులుగా ఉన్నారో వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. కావలసిన ఆధ్యాత్మిక బలాన్ని చేకూర్చండి. जितने कमजोर हैं प्रभु, उन सब के लिए प्रार्थना करते हैं, आत्मिक सामर्थ्य के साथ आप भर दीजिए। ఎవరైనా శారీరక రుగ్మతతో ఉంటే వాడిని మీరు దర్శించండి, ఆ రుగ్మతల నుండి విడుదల దయచేయండి. यदि कोई शारीरिक कमजोरी से है प्रभु, तो आप उनको छूकर परिपूर्ण रीति से चंगाई दीजिए स्वामी। అనేకమైన నూతన ఆత్మలు మీ సన్నిధిలో బలపడడానికి సహాయం చేయండి. बहुत सारे नए आत्माएं आपके उपस्थिति में बल पाने के लिए आप सहायता करिए। ప్రత్యేకంగా ఈ ప్రపంచ ప్రజలను భయానకములో ఉంచుతున్నటువంటి కోవిడ్-19 లేక కరోనా వ్యాధిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. विशेषकर प्रभु पूरे संसार को हिलाने वाले इस कोरोना बीमारी के लिए प्रभु हम आपके उपस्थिति में प्रार्थना करते हैं। ఈ లోకము నుండి సమూలంగా దాన్ని తొలగించండి. पूरे संसार से आप परिपूर्ण रीति से मिटा दीजिए। అది మీరు మాత్రమే చేయగలిగిన ప్రభుడవు. और ये कार्य केवल आप ही कर सकते हैं पिता। లోకమంతా లాక్డౌన్ అని అంటుంది, पूरे संसार में लॉकडाउन है प्रभु, కానీ ఏ మాత్రము వ్యాధి నిర్మూలం కావడం లేదు. पर बीमारी नहीं छूट रहा है पिता। మా ప్రభువా, మీరు దయగల దేవుడవు, ప్రేమగల ప్రభుడవు. हमारे परमेश्वर, आप दयालु और करुणामय परमेश्वर हो। కనికరం చూపించండి, आप तरस खाइए, మా మనవులను స్వీకరించండి, हमारे विनतियों को स्वीकार करिए। దయ చూపించి మీ యొక్క బిడ్డల పట్ల మీ కరుణ చూపి ఈ వ్యాధి నుండి కాపాడమని ప్రార్థిస్తున్నాం. अपने बच्चों पर दया करके करुणा का दिखाकर प्रभु अपने बच्चों को परिपूर्ण रीति से चंगाई दीजिए। మా దేశము, మా రాష్ట్రము కొరకు ప్రార్థిస్తున్నాం. हमारे देश और हमारे राष्ट्र के लिए प्रार्थना करते हैं। పరిపాలన చేస్తున్న అధికారులకు కావలసిన జ్ఞానము, వివేచన దయచేయండి. पालन करने वाले अधिकारियों को प्रभु आप ही स्वर्गीय ज्ञान से भर दीजिए। సమస్త లోకం కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. संसार के लिए हम प्रार्थना करते पिता। మా ప్రభువా, ప్రతి వారు మీ ఎడల భయం కలిగి జీవించడానికి సహాయం చేయండి. हर एक व्यक्ति आपके प्रति भय रखकर जीने में सहायता करिए। ఈ సమయంలో మా ప్రభు మీ యొక్క మాటలు మా అందరికి దయచేయమని, इस समय में प्रभु आपके वचनों को हम सबों को आप दीजिए स्वामी। మీరు అనుగ్రహించి ఆ మాటల ప్రకారంగా, వాక్య ప్రకారంగా మేము జీవించడానికి మీ పవిత్రాత్మను మాలో ఉంచమని, आपके द्वारा दिए हुए हर एक वचनों के अनुसार हमारा जीवन चलने के लिए आपका पवित्र आत्मा का सामर्थ्य हमारे अंदर रखिए। మరొకసారి సంఘ బిడ్డలందరినీ కూడా దీవించమని, एक और बार प्रभु पूरे कलीसिया के आपके बच्चों को आशीषित करिए। ఈ కరోనా వ్యాధి నుండి మమ్మల్ని అందరినీ కూడా కాపాడమని, इस कोरोना बीमारी से प्रभु हम सबको बचाइए। మా కొరకై ప్రాణం పెట్టిన నజరేయుడైన యేసు పవిత్ర నామమున వినయముతో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. हमारे लिए प्राण दिए हुए प्रभु यीशु मसीह के पवित्र नाम में प्रार्थना करके मांगते हैं पिता, ఆమేన్. आमीन। ఓకే. నేటి ధ్యానం కొరకు యోహాన్ రాసినటువంటి సువార్త 9వ అధ్యాయము 2వ వచనాన్ని మనము కొంతసేపు ధ్యానం చేద్దాం. आज के ध्यान के लिए हम निकालेंगे यूहन्ना रचित सुसमाचार उसका अध्याय 9
दूसरे वचन पर अपन ध्यान करेंगे। ఆయన శిష్యులు బోధకుడా వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవరు పాపము చేస్తును, వీడా వీని కన్నవారా అని ఆయనను అడిగెను. उसके चेलों ने उससे पूछा, हे रब्बी, किसने पाप किया था कि यह अंधा जन्मा, इस मनुष्य ने या इसके माता पिता ने? క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికి కూడా శుభములు తెలియజేస్తున్నాం. मसीह में प्यारे परमेश्वर के बच्चों, आप सबों को प्रभु यीशु मसीह के मधुर नाम में शुभकामनाएं देते हैं। ఆ, నేటి దినాలలో లేకపోతే పూర్వ కాలము నుండి వస్తున్నటువంటి ఆ సాంప్రదాయ సిద్ధమైనటువంటి ఆ మాటలను మనం గమనించినప్పుడు और जो पारंपरिक रीति से चलते हुए बातें जो अपन सुनते हैं, ध्यान देते हैं, तो ఒక వ్యక్తికి వచ్చేటువంటి బలహీనతలు, एक व्यक्ति వ్యాధి బాధలు అవన్నీ కూడా మనం గమనించినప్పుడు किसी व्यक्ति के जीवन में जो दुख तकलीफ और रोग बीमारी आता है, जब हम उसको అవన్నీ देखते हैं, అవన్నీ కూడా ఏదో ఒక వ్యక్తి చేస్తున్నటువంటి పాపాలను బట్టి వస్తుందనేది వింటూ ఉన్నాం. और बहुत सारे लोगों से अपन सुनते हैं कि उस व्यक्ति के पाप और अपराध के कारण इस रीति से उसके जीवन में बीमारी है करके। అరే ఇక్కడ కవరేజ్ ప్రాబ్లం లేదా అమ్మా? या మనం గమనించినట్లయితే ఒక వ్యక్తికి వచ్చేటువంటి వ్యాధులు కానీ లేకపోతే శారీరక అంగవైకల్యం కానీ सहज ఇది सहज रीति ओके। से जब किसी व्यक्ति के जीवन में कोई रोग बीमारी या अपाहिजपन होता है, तो ఇవన్నీ కూడా స్వయంగా వాళ్ళు చేస్తున్నటువంటి ఆ పాపానికి కారణమని వాళ్ళు కొందరు అంటారు, లేకపోతే ఏదో ఒక జన్మలో చేసినటువంటి ఆ పాపాల ఫలితం అనుభవిస్తున్నారు అనేటువంటిది సహజంగా మనం వింటా ఉన్నాం. और ये सारी बातें जब उनके जीवन में होता है, तो लोग सोचते हैं कि उन्होंने कोई पाप किया होगा, या फिर कुछ लोग ऐसे भी कहते हैं कि वो पूर्व जन्म का कुछ पाप होगा करके लोग बोलते हैं। మనం గమని యేసుక్రీస్తులు కూడా ఈ రోజుల్లో మనం గమనించినప్పుడు ఇలా చెప్పుకోవడం అంటే ఆ పూర్వజన్మ పాప ఫలితము అని చెప్పడం అనేటువంటిది మనం అనేక మందిలో మనం వింటా ఉన్నాం. और इन दिनों में अपन अक्सर यही देखते हैं कि जब भी इस प्रकार की समस्या या रोग बीमारी आता है, तो लोग सोचते हैं कि ये पूर्व जन्म का कोई पाप का प्रतिफल होगा। ఒకవేళ యూదా చరిత్రలో అలాంటిది లేకపోయినప్పటికీ కూడా ఈ శిష్యులు యేసుక్రీస్తుని ఆ మాట అడగడంలో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మాటలను బట్టి ఉండొచ్చు. और यहूदियों के अंदर इस प्रकार का कोई रीति रिवाज तो नहीं है, पर लोग इस रीति से उनको प्रश्न करते हैं। ప్రతిఫలము అన్నటువంటిది లోకంలో చాలా మంది అలా అనుకుంటున్నారు కనుక వాళ్ళు ఆ విధంగా అడిగారు. और पूर्व जन्म का पाप का प्रतिफल है करके बहुत लोग बोलते हैं, इसीलिए उन लोग इस उद्देश्य से उस दिन ऐसा पूछे। ప్రత్యేకంగా ఈ జన్మలో పాపం చేస్తే మరొక జన్మని అట్లా ఎన్నెన్నో జన్మలు ఉన్నాయనేది మన యొక్క దేశంలో మనం వింటా ఉన్నాం. और हमारे देश में अपन को सुनने में आता है कि बहुत सारे जन्म हैं, पूर्व जन्म का पाप का प्रतिफल इस जन्म में हो रहा है करके लोग इस रीति से बोलते हैं। కానీ బైబిల్ చెప్పే సత్యం ఏంటంటే మనిషి అనేటువంటి వాడు ఒక్కసారి జన్మిస్తాడు, ఒక్కసారి చచ్చిపోతాడు, ఆ తర్వాత తాను చేసినటువంటి ఆ పనికి తగినటువంటి ప్రతిఫలము తీర్పు జరుగుతుంది అనేది. पर बाइबल हमसे कहता है, और बाइबल के अनुसार अपन देखते हैं कि एक ही बार मनुष्य का जन्म होता है, एक ही बार मृत्यु होता है, और उनके सारे
कामों के प्रतिफल के रूप में न्याय भी एक ही बार होता है। ఒకవేళ ఈ యొక్క అంటే జన్మ తర్వాత మరొక జన్మ ఉంది అనేది కనుక వాస్తవం అయితే यदि एक जन्म के बाद दूसरा जन्म फिर तीसरा जन्म इस प्रकार का यदि बात सच होता, మరి మనం చేసినటువంటి పాపానికి ప్రతిఫలం ఎప్పుడు పొందుతాం? तब हमारा पाप का जो प्रतिफल अपन कब उसको पाएंगे। సపోజ్ నేను ఈ జన్మలో మనిషిగా ఉన్నాను, यदि मैं इस जन्म में मनुष्य के रूप में हूँ, ఒకవేళ నేను పాపం చేశాను, यदि मैं पाप किया, ఈ పాపం చేస్తే నేను మళ్ళీ వచ్చే జన్మలో కుక్కనై పుట్టాను అనుకుందాం. अगर अगले जन्म में मैं कुत्ते के रूप में जन्म लेता हूँ, ఒకవేళ కుక్క నేను విశ్వాసవంతుడైనటువంటి ఒక కుక్కనుగా ఉన్నాను అనుకుందాం. और एक विश्वास से भरा हुआ कुत्ते के समान हूँ, అప్పుడు మళ్ళీ నాకు మంచి జన్మ వస్తుందిగా. तो उसके बाद तो अब उसके बाद वाला जन्म में तो अच्छा मनुष्य का जन्म आएगा। లేదు, దొంగ కుక్క అంటే ఇంకొక పక్షులకి వెళ్ళిపోతాను కదా. अगर उसमें भी अच्छा नहीं रहेगा तो फिर दूसरे पशु पक्षी के अंदर में चले जाऊंगा। మరి శిక్ష ఎప్పుడు అబ్బా? दंड कब मिलेगा? కాబట్టి కాలచక్రం ఇది ఒక జన్మ తర్వాత మరొక జన్మతో మళ్ళీ రొటేషన్ అవుతుంది. और ये काल चक्र जो एक जन्म के बाद दूसरा जन्म इस रीति से वो रोटेशन होते जा रहा है। కాబట్టి మనిషి చేసినటువంటి పాపానికి ప్రతిఫలం ఇక్కడ దొరకడం లేదు. और इसके अनुसार मनुष्य का पाप का प्रतिफल नहीं मिलेगा। బైబిల్ చెప్పేది ఏంటంటే पर बाइबल कहता है నీకు ఒక్కసారి జన్మిస్తావు, तुम एक बार जन्म लोगे, చచ్చిపోతావు, मर जाओगे। ఈ లోకంలో నువ్వు జీవించిన జీవిత విధానాన్ని బట్టి నీకు మరణం తర్వాత తీర్పు ఉంటుంది. और इस संसार में जिस रीति से आप अपने जीवन को यापन करते हैं उसके अनुसार आपका न्याय होगा। యేసుక్రీస్తు శిష్యులు ఈ పుట్టు గుడ్డివాడిని గురించినటువంటి విషయంలో యేసుక్రీస్తును అడుగుతూ ఉన్నారు ఇలాగా. प्रभु यीशु मसीह के चेले इस जन्म के अंधे के विषय में इस प्रकार प्रश्न कर रहे हैं प्रभु यीशु से। బోధకుడా, వీడు గుడ్డివాడే పుట్టుటకు ఎవడు పాపం చేస్తును, వీడా వీని కన్నవారా అని ఆయన అడగగా, యేసు వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వినేందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టినను. उसके चेलों ने उससे पूछा, हे रब्बी, किसने पाप किया था कि या अंधा जन्मा इस मनुष्य ने या उसके माता पिता ने? यीशु ने उत्तर दिया, ना तो इसने पाप किया था ना इसके माता पिता ने, परंतु यह इसलिए हुआ कि परमेश्वर के काम इसमें प्रकट हो। పాప ఈ శ్రమలు లేకపోతే అంగవైకల్యము వ్యాధులు అన్నటువంటిది తాను చేస్తున్నటువంటి ప్రతిఫలం కాదు, కానీ కొన్నిసార్లు దేవుని యొక్క నామం భయపరచబడడానికి కూడా. और कई बार रोग बीमारी या अपाहिजपन या कोई भी विपत्ति हमारे जीवन में ये परमेश्वर के महिमा के लिए आता है, पर ये नहीं कि दूसरे पिछले जन्म के पाप का प्रतिफल है करके नहीं बोल सकते। అయితే ఆనాటి యూదులు సాధారణంగా ఎలా భావించేవారు అంటే, पर उस समय के यहूदी लोग साधारण रीति से कैसे सोचते थे? మనిషి స్వయంగా చేసినటువంటి పాపాల కారణమే ఇలాంటి శ్రమలు అనుభవిస్తున్నారు అనుకుంటారు. और मनुष्य साधारण रीति से स्वयं जो पाप किया उसी के अनुसार इस प्रकार का दंड को पा रहे हैं करके सोचते थे। మనం యోబు గ్రంథంలో గమనించిన యోబు యొక్క స్నేహితులు యోబును ప్రశ్నించినటువంటి విధానాన్ని కూడా మనం అక్కడ చూస్తాం. हम अय्यूब के पुस्तक में भी देखते हैं कि उनके मित्रों ने उनको इस प्रकार के प्रश्न किए। యోబుకు వచ్చినటువంటి ఆ శ్రమలను వారు చూస్తూ, अय्यूब के जीवन में जो तकलीफ आया उन लोग देखते हुए వారు చెప్పినటువంటి మాటలు మీరు గమనించండి. యోబు గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం నుండి 9వ వచనం వరకు ఉన్నటువంటి ఈ మాటలు నేను మీకు చదివి వినిపిస్తాను. अय्यूब की पुस्तक अध्याय 4 उसका 7 वचन से 9 वचन तक जो बातें हैं मैं वो पढ़ के आपको बताता हूँ। జ్ఞాపకం చేసుకొనుము, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించిన, యథార్థవంతులను
ఎక్కడైనా నిర్మూలమైరా. నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడు నిమిత్తి వారు దానిని కోయిదురు. దేవుడు ఊదగా వారు నశించుదురు. ఆయన కోపాగ్ని శాసనం వలన వారు లేకపోదురు. क्या मुझे मालूम है कि क्या तुझे मालूम है कि कोई निर्दोष भी कभी नष्ट हुआ है, या कहीं सज्जन भी काट डाले गए? मेरे देखने में तो जो पाप को जोतते और दुख बोते हैं वही को काटते हैं। वे परमेश्वर की श्वास से नष्ट होते और उसके क्रोध के झोंके से भस्म होते हैं। ఇక్కడ తేమానీయుడేనంటే ఎలీఫజు ఏవుతో ఈ మాటలు అంటున్నాడు. यहाँ पर तेमानी जो एलीफज है वो अय्यूब से इन बातों को कहता है। అంటే ఏవు యొక్క స్నేహితుల యొక్క భావన ఏంటంటే ఏవు ఎక్కడో పాపం చేశాడు. अय्यूब के मित्रों का ये उद्देश्य था, उनकी भावना थी कि अय्यूब कहीं ना कहीं कोई पाप तो किया है। అందుకని అంటున్నాడు నిరపరాధి ఎప్పుడైనా నశిస్తాడా? इसीलिए वो बोल रहे हैं कि क्या कोई निर्दोष व्यक्ति नष्ट हुआ है कहीं? ఎప్పుడైనా యథార్థవంతులు నిర్మూలమైపోతారా? ఎక్కడైనా చూసామా మనం? और क्या कोई निर्दोष व्यक्ति नष्ट हुआ है कहीं देखे हैं क्या हम लोग? ఇంకా ఈ ఎలీఫజ్ ఏమంటాడంటే తాను అనుభవపూర్వకంగా చూసి చెబుతున్నటువంటి మాటలు ఇవి అని చెప్తున్నాడు ఆయన. और ये एलीफज ये भी कहता है कि उन्होंने अपने अनुभव में देखकर बोलने वाली बातें हैं, ये करके वो कहते हैं। నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడునిత్తు వారు దానినే కోయిదురు. और जहाँ तक मैंने देखा है कि मेरे देखने में तो जो पाप को जोतते हैं दुख बोते हैं वही उसको काटते हैं। ఎలీఫజ్ యొక్క ఉద్దేశము యోబు ఎక్కడో పాపం చేశాడు. एलीफज का उद्देश्य यह था कि अय्यूब कहीं ना कहीं तो पाप किया है। నువ్వు ఇంత కష్టాలు అనుభవిస్తున్నావంటే నువ్వు నిజంగా ఏదో కీడు చేస్తుంటావు. तुम इतने बड़े तकलीफ को सह रहे हो, इसका मतलब कहीं ना कहीं तुमने पाप किया है, ఎక్కడో నువ్వు అక్రమం చేశావు. कहीं तुम अधर्म किए हो। ఇప్పుడు దాని యొక్క ప్రతిఫలమే నువ్వు అనుభవిస్తున్నావన్న ఉద్దేశంతో తను మాట్లాడాడు. उसी का प्रतिफल तुम भोग रहे हो करके ये उस रीति से उनसे बात किए। మీరు ఇంకా ఈ 8వ అధ్యాయంలో ఇక్కడ ఏబు గ్రంథంలో 8వ అధ్యాయం 3వ వచనం కూడా చూడండి. और इसे अय्यूब की पुस्तक में अध्याय 8 उसके 3 वचन को भी हम देखते हैं। దేవుడు న్యాయ విధిని రద్దుపరచునా, సర్వశక్తుడు దేవుడు న్యాయమును రద్దుపరచునా అంటున్నాడు. यहाँ पर कहता है क्या परमेश्वर अन्याय करता है और क्या सर्वशक्तिमान धर्म को उल्टा करता है? కాబట్టి దేవుడనేవాడు న్యాయాన్ని విధించేవాడు. परमेश्वर जो है वो न्याय को करने वाले परमेश्वर हैं। ఏదో ఒక దినాన వారు చేస్తున్నటువంటి పనులను బట్టి న్యాయం తీరుస్తాడు ఆయన. कभी न कभी जो कार्य वो करते हैं उसके अनुसार उनके जीवन में प्रतिफल देते हैं। ఏదో ఒక రోజున భక్తిహీనుల యొక్క దీపము ఆరిపోతూ ఉంది. कभी न कभी भक्तिहीन का दिया बुझ जाता है। వారి యొక్క గుడారాలన్నీ కూడా అంధకారమైపోతాయి. उनके सारे तंबू अंधेरे में हो जाते हैं। వారికి అనుకోకుండా భీకరమైనటువంటి పరిస్థితులు నలుమూలలా కలుగుతాయి, నలుమూలల నుండి వస్తాయి అన్నటువంటిది ఈ యొక్క యోబు స్నేహితులు చెప్తారు. और उनके जीवन में संकट चारों तरफ से आता है करके अय्यूब के मित्र लोग कहते हैं। యోబు గ్రంథం 18వ అధ్యాయంలో గమనించినట్లయితే अय्यूब की पुस्तक 18 अध्याय में भी अपन देखते हैं। మీరు గమనించవచ్చు. ఈ 18వ అధ్యాయములో 11వ వచనం నుండి 18 अध्याय का 11 वचन में से నలుదిక్కుల భీకరమైనవి వారికి భయము కలుగుజేయును, భయమును వారిని వెంటాడి తరుమును. चारों ओर से डरावनी वस्तुएं उसे डराएंगी और उसके पीछे पकड़कर उसको भगाएंगे। మీరు ఈ అధ్యాయం అంతా కూడా చూస్తే బిల్దద్ ఈ విధంగా మాట్లాడతాడు. इस पूरे अध्याय में अपन देखते हैं इसमें बिल्दद नाम का व्यक्ति इन सारे बातों को कह रहा है। అంటే ఎలాంటి కష్టాలు పాపం చేసినటువంటి మనుషులు ఎదుర్కోవాల్సి వస్తుందో అవన్నీ కూడా వారికి మీదకి ఈ దేవుని యొక్క కోపం ఎలా రగల్చబడుతుంది అనేది కూడా ఇక్కడ మనం
చదవగలం. और जो पाप करता है वो व्यक्ति के जीवन में परमेश्वर का क्रोध किस रीति से आता है, ये सारे बातों को हम इस अध्याय में पढ़ते हैं। బహుశా నేను అనుకుంటాను యోబు మీద ఆ నలు దిక్కుల నుండి అంటే ఆ, అన్ని ఆ, పరిస్థితులు ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒక ప్రక్క ఆస్తి పోవడం, పిల్లలు పోవడము, తన శరీరానికి వ్యాధి రావడం, ఇవన్నీ కూడా చూస్తే ఇంకా తను తప్పించుకునేటువంటి మార్గము లేదన్నటువంటి అలాంటి ఆ చిక్కు వలలో చిక్కుని పోయాడు అనమాట. और अय्यूब के जीवन में चारों तरफ से संकट और विपत्ति आया, सब धन संपत्ति चला गया, बच्चे भी मर गए और ऐसा लगा कि उस जाल से वो कैसे बाहर निकलेंगे। కాబట్టి ఆనాటి యూదులు కూడా ఇదే భావించారు, ఎవరో తప్పు చేస్తే అది వచ్చింది అనేది. और उस समय की यहूदी भी यही सोचे कि कोई ना कोई पाप किया होगा, इसीलिए इस प्रकार का दंड उसे मिला है। ఈ రోజుల్లో చాలా మంది కూడా అలాగని అంటారు. इन दिनों में बहुत सारे लोग ऐसे ही बोलते हैं। ఏ వ్యక్తి అయినా శ్రమల పాలైతే यदि कोई किसी के जीवन में दुख तकलीफ होता है వాడు ఎంత పాపం చేశాడు, तो कितना बड़ा पाप किए होंगे। లేక ఏదైనా ఒక కుటుంబము శ్రమలకు గురైతే यदि कोई परिवार दुख का शिकार हो जाते हैं, ఆ కుటుంబము ఎన్ని అన్యాయాలు అక్రమాలు చేసిందో वो परिवार कितना अधर्म का काम किया होगा, అలా అంటూ ఉంటారు. ऐसे लोग बोलते हैं। అది వాస్తవము కాదు అనేది ఇక్కడ మనం గ్రహిస్తున్నాం. और ये बात वास्तव नहीं है, इस बात को अपन यहाँ देखते हैं। ఇప్పుడు యేసు క్రీస్తు ఈ పుట్టు గురిడి వారిని బాగు చేసినటువంటి విధానం నేను అది చెప్పడం లేదు, కానీ प्रभु यीशु मसीह जो इस जन्म के अंधे को ठीक करते हैं, इस पूरे बात को मैं नहीं कह रहा हूँ। నేను కేవలము ఆ ఒక్క విషయాన్ని మాత్రమే నేను మీతో చెప్పదలుచుకున్నాను. मैं केवल उसी एक विषय के बारे में आपसे कहना चाह रहा हूँ। శిష్యులు అడిగినటువంటి ఈ మాట, चेलों ने इस बात को पूछा, బోధకుడా हे गुरु, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేస్తును? किसने पाप किया था कि अंधा जन्मा, వీడా వీడి కన్నవారా? इस मनुष्य ने या उसके माता पिता ने? అంటే పాపము అనేటువంటిది వాడు చేస్తే ఆ పాపం వాడు దాన్ని అనుభవించాల్సిందే. यदि पाप किया होगा तो ये पाप को उसको थोड़ा अनुभव करना ही पड़ेगा। లేదు తన తల్లిదండ్రులు చేస్తున్నటువంటి పాపాలు పిల్లల మీద రావడం అనేటువంటిది కూడా మనం వింటున్నాం. और माता पिता के पाप भी बच्चों पर आता है, इन सारे बातों को भी अपन सुनते रहते हैं। కాబట్టి ఇప్పుడు శిష్యుల యొక్క సందేహము, और यहाँ चेलों का जो संदेह है, వీడు పాపం చేయడంటే వీడు పుట్టుకతోటే గుడివాడై పుట్టాడు. ये व्यक्ति तो जन्म से ही अंधा जन्मा है। అంటే తల్లి గర్భంలో నుంచి వస్తూ ఉండగానే వాడు గుడివాడికి వచ్చాడు. माँ के पेट से निकलते समय ही वो अंधे के रूप में जन्म लिया है। కాబట్టి వీడు పాపం చేయడానికి ఆస్కారం లేదు. और ये पाप तो नहीं कर सकता। ఇంకేంటంటే వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పాపం అయితే వీడు భరించాలి. और यदि माता पिता का पाप है तो इसको उसका दंड भोगना पड़ेगा। లేకపోతే పూర్వజన్మ పాప అనేటువంటిది, और पूर्व जन्म के पाप को भी वो बोल रहे हैं। అందుకనే దానికి ఎలాంటి ఆస్కారం లేదు అని యేసు ప్రభు చెప్తున్నాడు. इसीलिए उस ऐसे बातों के लिए कोई भी यहाँ पर मौका नहीं है करके प्रभु यीशु कहते हैं। వీడు కానీ వీడి తల్లిదండ్రులు కానీ చేయడం కాదు, కానీ ना तो इसने पाप किया है, ना इसके माता पिता ने पाप नहीं किया। చూడండి అక్కడ మీరు గమనించినట్లయితే 3వ వచనంలో యేసు వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. यीशु ने उत्तर दिया, ना तो इसने पाप किया था, ना इसके माता पिता ने, परंतु यह इसलिए हुआ कि परमेश्वर के काम इसमें प्रकट हो। ప్రియమైన దేవుని బిడ్డలారా, प्यारे प्रभु के बच्चों, దేవుని మహిమ కొరకు ప్రతి క్రైస్తవుడు జీవించవలసిన అవసరం ఉంది. परमेश्वर की महिमा के लिए हर एक मसीही को जीना चाहिए। ఒకవేళ నువ్వు క్రీస్తు కొరకు శ్రమను అనుభవిస్తే, यदि आप मसीह के लिए दुख उठाते हैं, లోకం నేను రకరకాలుగా ప్రశ్నించొచ్చు. और संसार के लोग आपको अलग अलग रीति से प्रश्न कर सकते हैं। వాడు ఎలాగో ఎంత పాపం చేశాడు, అందుకే ఎలాంటి శిక్ష అనుభవించాడు, ఎలాంటి మరణం పొందాడు అని అనవచ్చు. वो कितना बड़ा पाप किया होगा, इसीलिए इस प्रकार का दंड वो भोग रहा है, या इस प्रकार का मृत्यु वो पाया है करके। కొన్ని వ్యాధులు మరణం కొరకు వచ్చే ఉన్నాయి, कुछ बीमारियां मृत्यु के लिए आते हैं,
కొన్ని మరణాలు దేవుని మహిమ కొరకు వచ్చేవి కూడా ఉన్నాయి. और कुछ ऐसे मृत्यु भी आते हैं जो परमेश्वर की महिमा के लिए होते हैं। ఒకవేళ మనము లాజరు యొక్క జీవితాన్ని మనం ఆ, గమనిస్తే यदि लाजरस के जीवन को हम देखते हैं, ఆయన ఒక ధనవంతుడి బల్ల క్రింద పడి ఆ ముక్కలు ఏరుకొని తినేటువంటి వాడు. वो व्यक्ति उस धनवान के मेज के नीचे पड़े हुए टुकड़ों को खाकर जीने वाला व्यक्ति था। ఓ ధనవంతుడు ఉన్నాడు, और धनवान है, వాడు సమృద్ధైనటువంటి జీవనం కలిగిన వాడు. उसके जीवन, उसका बहुतायत का जीवन है उसके पास, కానీ पर ఆ సంపదతో దేవుని వాడు ఏమాత్రం మహిమపరచలేదు. वो अपने संपत्ति से परमेश्वर की महिमा कदापि नहीं किया। నిజంగా అసలు ఆ లాజరు ఎంతగా ఆ బల్ల క్రింద అంటే బయట పడేసి ఆ ముక్కలు ఏరుకొని తినేవాడైనా కూడా దేవుని మహిమపరిచాడు. और जो कंगाल लाजर है, उनके जूठन को जो फिकाया जाने वाला था, उसको खा के भी परमेश्वर की महिमा उसने किया। ఇప్పుడు లాజరు ఒకవేళ దేవుని దూషించాలి, వాడిని ఎందుకు అలా పెట్టావు, నన్ను ఎందుకు ఇలా ఉంచావని దేవుని దూషించాలి. लाजर परमेश्वर को दूषित करना चाहिए कि प्रभु आपने उसको इतना अच्छा जीवन दिया, आप मुझे क्यों ऐसा बना है करके। కానీ దేవుణ్ణి ఆ పేదరికములో ఆ దారిద్ర్యత స్థితిలో అంటే తన శరీరానికి కురుపులు పట్టి కుక్కలు నాకుతున్నప్పటికీ కూడా దేవుణ్ణి స్థుతించగలిగాడు. पर उस परिस्थिति में, उस गरीबी अवस्था में, दरिद्र अवस्था में भी, जहाँ पर उसके घाव को कुत्ते आकर चाटते थे, ऐसी परिस्थिति में भी वो निरंतर परमेश्वर की महिमा करते रहे। ఇటీవల ఒక వారం రోజుల ఒక 10 రోజుల లోపలే ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో వచ్చింది. మీరు ఎంతమంది గమనించారో నాకు తెలియదు, కానీ और इसी बीच में 10 दिन के अंतराल में एक यूट्यूब में एक वीडियो आया था। आप कितने लोग उसको देखे होंगे मैं नहीं जानता हूँ। ఒక ముసలమ్మ, చాలా ముసలమ్మ రైల్వే స్టేషన్ లో అడుక్కుంటూ ఉంది. एक बुजुर्ग महिला, बहुत ही बुजुर्ग है, वो रेलवे स्टेशन में भीख मांग रही थी। ఇది మీరు ఇప్పుడైనా చూడొచ్చు, బాగా వైరల్ అవుతుంది యూట్యూబ్ లో, మీరు చూడొచ్చు. और ये बहुत ही वायरल हो रहा है यूट्यूब में, आप लोग देख सकते हैं। ఆమె పేరు సంతోషమ్మ. उनका नाम संतोषम्मा है। ఒక హిందూ పండిత్ ఆమె దగ్గరికి एक हिंदू पंडित उनके पास जाते हैं। వెళ్ళి ఆమెని అన్ని అడిగాడు, నువ్వేంటి అది ఇది అని, నువ్వేదే ఊరు లేకపోతే ఏంటి అని అంత అడిగాడు. और वो पंडित उनसे पूछे कि आप कहाँ से हो, आप क्या करते हो करके पूछे। భిక్ష ఎత్తుకునేది. वो भिखारी भी औरत है, भीख मांग। బహుశా తనకు తెలిసినట్టుంది ఈవిడ క్రిస్టియన్ అని. और वो पंडित जान रहा होगा कि ये मसीही में है, ఎందుకంటే సంతోషం అని పేరు ఉంది కదా, क्योंकि संतोषम्मा नाम है उनका। సంతోషమ్మ అని పెట్టుకుంటారు, క్రైస్తవులు చాలా మంది సంతోషమ్మ అని పెట్టుకుంటారు. और बहुत सारे मसीह लोग संतोषम्मा नाम रखते हैं। అదే నేను నీకు ఇప్పుడు ఒక 50 రూపాయలు ఇస్తున్నా, తీసుకో అన్నాడు. तो वो बोले कि अभी 50 रुपया मैं आपको देता हूँ, आप ले लेना। మీరు చూసారమ్మా ఏమన్నా? ले दिया। చూడలే, నేను చెప్తున్నా విను. 50 రూపాయలు తీసుకుంది ఆవిడ. वो 50 रुपये लिए గోవిందా గోవిందా అని చెప్పమన్నాడు. और वो बोले कि गोविंदा गोविंदा बोल करके बोले पंडित। ఆమె ఏమన్నదో తెలుసా? वो क्या बोली? ఓ అయ్యా నేను అత్తన్నయ్యా అన్నది. वो बोली कि मैं ऐसा नहीं बोलूंगी। ఎందుకని అన్నది. वो पूछे क्यों नहीं बोलोगे? ఓ నేను యేసయ్యను కొలుస్తాను, నేను అలాంటి అన్న అంది. वो बोली कि मैं प्रभु यीशु को मानती हूँ, इसीलिए मैं ये सब नहीं बोलूंगी। అయితే ఇప్పుడు 50 రూపాయలు ఎవరు ఇచ్చారు అన్న. तो वो बोले कि ये 50 रुपया तुमको किसने दिया है? దేవుడు ఇచ్చాడు అన్నది. वो बोली कि परमेश्वर ने दिया। నేను ఇస్తే నువ్వు దేవుడు అంటున్నావు ఏంటి అని అన్నది. ये पैसा तो मैं दिया हूँ, तुम कैसे परमेश्वर दिए करके बोल रहे हो? మీరు ఆ వీడియోలో చూడొచ్చు, చాలా ముసలావిడ ఆవిడ. बहुत ही बुजुर्ग महिला है वो, आप देख सकते हैं उस वीडियो को। నేను ఇచ్చాను కదా, నువ్వు దేవుడు అంటున్నావు ఏంటి అన్నది. ये पैसा तो मैं दिया हूँ, तुम कैसे परमेश्वर दिए हो करके बोल रहे हो? ఆమె ఎంత సమాధానం చెప్పిందో తెలుసా? वो कैसे उत्तर दिए? ఆయన ఈ మంచినే నువ్వు ఇచ్చావు లేకపోతే ఇవ్వాలి.
परमेश्वर देने बोले तभी आप दिए हो, नहीं तो आप क्यों देते? మళ్ళీ కొంచెం మాట్లాడాడు. फिर थोड़ा देर के बाद बात किया, మళ్ళా 100 రూపాయలు ఇచ్చాడు. फिर 100 रुपये दिया। ఇదిగో నేను నీకు 100 రూపాయలు ఇస్తున్నాను అన్నాడు. मैं तुझे 100 रुपये देता हूँ। ఆమె ఆ మెట్ల మీదనే కూర్చొని ఉంది. वो वहीं बैठी हुई थी जहाँ पर बैठे थे पहले। ఆ 100 రూపాయలు తీసుకుంది. 100 रुपये ले ली। ఇప్పుడు చెప్పమన్నాడు, గోవిందా గోవిందా अब అన్నాడు. फिर वो गोविंदा गोविंदा बोल करके बोले, ఓబో అయ్యో నేనన్నాయా అంది. नहीं नहीं नहीं, मैं तो नहीं बोल पाऊंगी, मैं नहीं बोलूंगी करके बोली। నేను ఏసైని కొలిచేదాన్నయ్యా, मैं तो यीशु को मानने वाली हूँ, ఆయన రక్షకుడయ్యా, वो उद्धार करता है, నేను అన్నాను. मैं नहीं बोलूंगी। అప్పుడు అక్కడున్న వాళ్ళందరినీ చూపించి, ఇది చూడు ఎలా మాట్లాడుతుందో, నేను డబ్బులు ఇస్తే వీళ్ళకి ఎంతగా అంటే క్రిస్టియానిటీ వాళ్ళు ఇలా బోధ ఇలా బాగా అంటే ఫీడింగ్ ఇచ్చారనేది రకరకాలుగా మాట్లాడాడు ఆ పంతులు గారు. और वहाँ पर जितने लोग थे उन सबको इकट्ठा करके पंडित बोलने लगा कि देखो ये मसीह लोगों को ऐसा सिखाया जाता है, मैं दिया हूँ पैसा और परमेश्वर दिए हैं करके बोल रही है औरत करके। ఇప్పుడు అలా చెప్పింది ఇక ఆయన వల్ల కాలేదు. ఏ విధంగానైనా సరే అంటే అన్య దేవతల పేర్లు చెప్పించడానికి ఆయన శాయశక్తుల ప్రయత్నం చేశాడు. 150 రూపాయలు డబ్బులు ఇచ్చాడు అడుక్కునేది ఆవిడకి. ఆవిడ నోటితో ఆ మాటే రాలేదు. और पंडित बहुत ही प्रयास किया कि अन्य देवी देवताओं का नाम उनके मुंह से बुलवाने के लिए, पर वो एक शब्द भी नहीं बोली। और ये 150 रुपये दे भी दिया तो भी वो प्रभु का ही नाम लेते रहे, पर कोई अन्य देवता का नाम अपने मुंह से नहीं ली है। మీరు గనక ఆ వీడియో చూస్తే, यदि आप उस वीडियो को देखते हैं, 150 రూపాయలు ఈమెకు దక్కింది, और 150 रुपया इनको मिला है, ఇచ్చినోడికి అవమానం దక్కింది, వెళ్ళిపోయాడు. और जो दिया है वो अपमान होकर वहाँ से चला गया। ఇక మీరు చూస్తే మీకు నిజంగా అసలు ఆ వీడియో చూస్తే ఆయనకి ఎంత అవమానం వచ్చిందో అంత అవమానం. और वो वीडियो को आप देखते हैं तो वहाँ पर दिखेगा कि वो पंडित कितना अपमानित होकर वहाँ से चला गया। ఇప్పుడు మీరు చెప్పండి, ఏం చెప్తారు? अभी आप बताइए, आप क्या बताएंगे? ఈ సంతమ్మ అడుక్కొని తింటము ఏమంటారు? ये संतोषम्मा भीख मांगना क्या है? మీరేమంటారు? आप क्या बोलेंगे? నేనేమంటాను తెలుసా? मैं बोलता हूँ, ఆమె దేవుని మహిమ కొరకు ఒక భిక్షగత్తిగా ఉండొచ్చు, और परमेश्वर के महिमा करने के लिए कि भिखारी के रूप में वो जी रही है। ఎంత మహిమపరిచిందో మీరు ఆశ్చర్యపోతారు మీరు ఆ వీడియో చూస్తే. उस वीडियो को देखेंगे तो खुद आप आश्चर्यचकित हो जाएंगे। నేను చెప్తాను, ఎప్పుడైనా చూడండి, వీడియో చూడండి. कभी भी देख सकते हैं, आप देखिए। ప్రియమైన దేవుని బిడ్డలారా, सारे प्रभु के बच्चों, ఈ గుడ్డివాడై పుట్టడానికి వాడి తల్లిదండ్రులు పాపం చేయడం కాదు, వాడు పాపం చేయడం కాదు, కానీ దేవుని మహిమ కొరకు. ये व्यक्ति अंधा जन्म लेने के लिए ना तो उसने पाप किया ना उनके माता पिता ने, लेकिन परमेश्वर की महिमा के लिए इस रीति से जन्म लिया है। అలాగే ధనవంతుడు లాజరు సంఘటనలో కూడా ఆ లాజరు అనేటువంటి వాడు దారిద్ర్య స్థితిలో ఉన్నప్పటికీ కూడా వాడు దేవుని మహిమ కొరకే. और ये धनवान और लाजर के इस दृष्टांत में भी लाजर का कंगाल के रूप में जन्म लेना परमेश्वर की महिमा के लिए था। మార్తా మరియల యొక్క సహోదరుడు లాజరుడు అతని పరిస్థితి కూడా ఇదే. मार्था और मरियम का जो भाई लाजर है, उनका जीवन भी ऐसा ही है। అతనికి వచ్చినటువంటి మరణము దేవుని మహిమ కొరకు వచ్చిందని వ్రాయబడి ఉంది. उस लाजर का मृत्यु भी परमेश्वर की महिमा के लिए ही आया है। కాబట్టి మనం ఎదుర్కొనేటువంటి శ్రమలు శోధనలు, इसीलिए जो दुख और तकलीफ हम अपने जीवन में लेते हैं, అది వ్యాధి బాధలు అవ్వచ్చు, మరణాలు అవ్వచ్చు, चाहे वो रोग बीमारी हो या फिर मृत्यु हो, దేవుని మహిమ కొరకు. वो सारी बातें परमेश्वर की महिमा के लिए। లేక దారిద్ర్యం అవ్వచ్చు, ధన సంపత్తి అవ్వచ్చు, या कंगालीपन हो या फिर धनी अवस्था। దారిద్ర్య స్థితిలో ఉన్న నీవు దేవుని మహిమపరచడానికే, कंगाली अवस्था में भी आप परमेश्वर की महिमा करने के लिए,
ధనవంత స్థితిలో ఉన్నా కూడా ఆ ధనంతో దేవుని మహిమపరచాలి. धनवान है तो उस धन के द्वारा परमेश्वर की महिमा करना है। ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక గొప్ప సత్యం. और ये बहुत बड़ा सच्चाई है जो अपन को जानने की जरूरत है। ఏ కుటుంబమైనా ఏ వ్యక్తి అయినా కష్టాలు బాధలను ఉన్నట్లయితే कोई भी परिवार या कोई भी व्यक्ति दुख और तकलीफ में यदि है, వెంటనే మానవ సమాజం లేకపోతే మానవ జాతి అనేటువంటి మాట వాడేదో తప్పు చేసి ఉంటాడు అనుకుంటాం. तुरंत मनुष्य जाति वो तुरंत यही बोलता है कि इसने कोई बड़ा पाप किया होगा। ఏబు స్నేహితులు కూడా ఏబును అలాగే అర్థం చేసుకున్నారు. अय्यूब के मित्रों ने भी उनको ऐसे ही समझे, కానీ అది కాదు అని తెలుస్తుంది. पर ये सही नहीं है करके यहाँ पता चलता है। అలాగే ఇక్కడ ఈ యోహాను సువార్త 9వ అధ్యాయంలో మనం గమనిస్తే పుట్టు గుడ్డివాడిగా పుట్టినటువంటి వాడు పాపం చేసి కాదు, వాడి తల్లిదండ్రులు పాపం చేసి కాదు, కానీ దేవుని మహిమ కొరకు అలా జరిగింది. और यहाँ पर यूहन्ना रचित समाचार अध्याय 9 में जो जन्म का अंधा व्यक्ति है, उसका अंधा जन्म लेने के लिए ना तो उसने कोई पाप किया, ना कोई उनके माता पिता ने, पर परमेश्वर की महिमा के लिए उसको ऐसा जन्म लेना पड़ा। దేవుడు మనలను సృజించింది परमेश्वर हमको बनाकर దేవుని మహిమ కొరకు. परमेश्वर की महिमा के लिए हमारे सृष्टि किए। ప్రతి వ్యక్తి కూడా గ్రహించాలి, हर एक व्यक्ति इस बात को ध्यान देना है, దేవుడు మనల్ని సృజించింది परमेश्वर हमको क्यों सृष्टि किए, ఆయన మహిమ కొరకు అనేది. उनकी महिमा के लिए। ప్రతి వాని యొక్క జన్మలో ఏదో ఒక ఉద్దేశం ఉంటుంది. हर एक व्यक्ति के जन्म में कोई ना कोई उद्देश्य रहता है। ఆ ఉద్దేశం ఏంటంటే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి విధానాన్ని గుర్తించడం. और उस उद्देश्य में अपन को ये पहचानना है कि परमेश्वर मुझे क्यों सृष्टि किए हैं। చాలా మంది దాన్ని మర్చిపోతున్నారు. बहुत सारे लोग इस बात को भूल जाते हैं। పునర్జన్మ అనేటువంటిది లేకపోతే జన్మ తర్వాత జన్మ అనేటువంటిది అస్సలు లేదు అనే దానికి ఏబు గ్రంథంలో మనం ఒక చిన్న మాటను మనం గమనిద్దాం. पूर्व जन्म या पुनर्जन्म नहीं है करके इस बात को साबित करने के लिए हम अय्यूब की पुस्तक में से एक बात को पढ़ेंगे। యోబు గ్రంథమును 11వ అధ్యాయం 12వ వచనాన్ని చూద్దాం. अय्यूब की पुस्तक अध्याय 11 उसका 12 वचन को अपन पढ़ेंगे। దానిలో ఈ విధంగా రాయబడి ఉంది, इसमें इस प्रकार लिखा हुआ है। అయితే అడవి గాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికి బుద్ధిహీనుడు వివేకి కాడు. परंतु मनुष्य चूचा और निर्बुद्धि होता है, क्योंकि मनुष्य जन्म ही से जंगली गधे के बच्चे के समान होता है। ఇది గమనించండి బాగా. అడవి గాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికి గాని బుద్ధిహీనుడు వివేకి కాడు అని. परंतु मनुष्य चूचा और निर्बुद्धि होता है, क्योंकि मनुष्य जन्म ही से जंगली गधे के बच्चे के समान होता है। అంటే ఇక్కడ అడవి గాడిద పిల్ల మళ్ళీ నరుడై పుడతాడా, ఇక పుట్టే సమస్య లేదు అని దాని అర్థం. इसका मतलब ये है कि क्या कोई जंगली गधा फिर से एक मनुष्य के बच्चे के रूप में जन्म ले सकता है क्या? మనం చదువుతా ఉంటే డార్విన్ సిద్ధాంతం అనేది ఒకటి ఉంది. अपन पढ़ते हैं डार्विन सिद्धांत को। ఈ డార్విన్ సిద్ధాంతంలో ఏంటంటే మనుషుడు కోతి నుండి వచ్చాడు అని. और इस डार्विन सिद्धांत में मनुष्य बंदर से जन्मा है करके वो कहते हैं। అలాగైతే ఒక కోతిని తీసుకొచ్చి ఒక బాక్స్ లో పెట్టి వేళ్ల తరబడి దాని నుంచి తోక తగ్గిపోద్దా, వాడు నరుడు అవుతాడా? तो क्या एक बंदर को लाकर एक बॉक्स में बंद करेंगे तो यदि हजारों वर्ष भी बीत जाता है तो क्या उसका पूंछ कटेगा या फिर एक मनुष्य के रूप में बदल सकता है? అలాగైతే కోతులన్నీ మనుషులు అయిపోయి ఉండేది. अगर ऐसा वो सही बात होता तो सारे बंदर मनुष्य बन जाते। ఇక్కడ ఈ వచనం కూడా చూడండి, అడవి గాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికి కానీ బుద్ధిహీనుడికి వివేకం కాదంట. और मनुष्य जन्म ही से जंगली गधे के बच्चे के समान होता है करके लिखा है। అంటే బుద్ధిహీనుడు ఎప్పటికీ వివేక్ కాడని, और जो निर्बुद्धि है वो कभी एक समझदार नहीं बन सकता, అడవి గాడిద నరుడై పుట్టేది లేదని. और कभी जंगली गधा मनुष्य के रूप में जन्म नहीं ले सकता, बदल नहीं सकता। మీరు దీన్ని బాగా ఆలోచిస్తే इस बात को आप गहराई से सोचते हैं, పునర్జన్మ సిద్ధాంతం అనేటువంటిది లేదు అనేది తెలిసిపోతుంది. पुनर्जन्म का सिद्धांत नहीं है करके इस वचन के द्वारा हमको समझ में आता है। ఏబు గ్రంథం అది హెబ్రీలకు రాయబడిన పత్రిక ప్రకారంగా
इब्रानियों की पत्री के अनुसार 9వ అధ్యాయం 27వ వచనంలో చూస్తే మనుషులు ఒక్కసారి మృతి నొందవలెను, ఆ తరువాత తీర్పు జరుగును అని ఉంది. इब्रानी 9 अध्याय उसका 27 वचन में लिखा है कि और जैसे मनुष्य के लिए एक ही बार मरना और उसके बाद न्याय होना नियुक्त है। అలాగే లూకా రాసిన సువార్త 16వ అధ్యాయంలో కూడా మనం గమనిస్తే ఇక్కడ ఆ ధనవంతుని యొక్క మరణము మనకు కనపడుతూ ఉంటుంది. और लूका रचित सुसमाचार अध्याय 16 में भी अपन देखते हैं कि धनवान का उस मृत्यु को अपन देखते हैं। यहाँ మొదటి నరకంలో ఉంటాడు, वो नरक में तड़प रहा है, తన సహోదరులేమో భూలోకంలో ఉంటారు. उसके भाई पृथ्वी के ऊपर हैं పరలోకంలో ఉన్న అబ్రహామును చూస్తాడు, और स्वर्ग में रहने वाले अब्राहम को वो देखता है। తన బల్ల దగ్గర ఏరుకొని ముక్కలు తింటున్నటువంటి లాజరును కూడా చూస్తాడు. और अपने मेज के जूठन से खाकर जीने वाले उस लाजर को भी वो देखता है। ఇవన్నీ చూసిన తర్వాత చివరికి ఆయన అన్న మాట ఏంటంటే, లాజర్ని ఇక్కడి నుంచి పంపించాయ, నా తమ్ముళ్ళన్న కనీసం నరకంలోకి రాకుండా ఉంటారు అని ఆయన చెప్తాడు. और लाजर को देखकर वो अब्राहम से विनती करता है कि ये पिता अब्राहम अपने मेरे इस लाजर को भेज, मेरे भाई लोगों को भी सुसमाचार सुनाएगा करके। కానీ అబ్రహాం చెప్పిన మాట ఏంటంటే, पर अब्राहम ने कहा అలా ఏం జరగదు, ऐसा कुछ नहीं होगा, ఇక్కడి నుంచి వాళ్ళు పోతే అసలు నమ్మరు అంటారు. यहाँ से कोई व्यक्ति वहाँ जाएंगे तो उन लोग विश्वास नहीं करेंगे। అక్కడ దానికి సంబంధించినటువంటి ప్రవక్తలు సువార్తికులు అందరూ ఉన్నారు, వాళ్ళ మాట నమ్మాలి బస్ అంతే అంటాడు. उनके पास मूसा और भविष्यद्वक्ता के पुस्तक सब कुछ है, उनकी बात सुनेंगे तो बहुत है। ఆ మాట వినకపోతే వీళ్ళు పంపించిన కూడా వినరు. अगर उनकी बातें वो नहीं मानते हैं तो यहाँ से मर के जी भी उठेगा कोई व्यक्ति जाएगा तो भी विश्वास नहीं करेंगे। ఆ దేవునికి బాగా తెలుసు, परमेश्वर बहुत अच्छे से जानते हैं, ఎవరినైనా మనం ఇక్కడికి పంపిస్తాడు దయ్యమై వచ్చాడు రా అంటారు. यदि उसको भेजेंगे कोई मृतकों में से जी उठने वाले व्यक्ति को तो ये भूत बनकर आया है करके बोलेंगे। మనం ఎట్లా నమ్ముతామో ఎలా నమ్మమో అనేది కూడా దేవునికి తెలుసు. परमेश्वर जानते हैं कि हम कैसे विश्वास करेंगे कैसे नहीं करेंगे। కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, इसलिए प्यारे प्रभु के बच्चों, లోకంలో ఎన్నో సిద్ధాంతాలు వస్తా ఉన్నాయి కూడా. इस संसार में बहुत सारे नियम हैं और है भी पहले से। అయితే బైబిల్ చెబుతున్నటువంటి సత్యాన్ని మనం గుర్తిద్దాం. पर बाइबल जो सच्चाई बताता है उसको हम लोग पहचानेंगे। ఈ వ్యక్తి పుట్టుకతో కూడా గుడివాడై పుట్టడానికి దేవుని మహిమ కొరకే. और ये व्यक्ति जन्म से ही अंधा जन्म लेने के लिए परमेश्वर की महिमा इसीलिए हुआ। దేవుని బిడలముగా परमेश्वर के बच्चे होने के कारण దేవుని మహిమ కొరకు परमेश्वर की महिमा के लिए మన జీవితాన్ని సాగిస్తూ ఉన్నప్పుడు हम अपने जीवन को जब चलाते हैं ఎన్నో శ్రమలలో గుండా మనం వెళ్ళాలి. बहुत सारे दुख तकलीफों से होकर गुजरना पड़ता है కొన్నిసార్లు మరణం అనే త్రోవలో కూడా వెళుతూ ఉండాలి. और कई बार मृत्यु के मार्ग से भी होकर चलना पड़ता है। కొన్నిసార్లు ఆనందాన్ని సంతోషాన్ని పంచుకునేటువంటి జీవన విధానం కూడా ఉంటుంది. और कई बार खुशी और आनंद को भी बांटते हुए चलने का अवसर भी रहता है। దేవుడు కొందరిని కొన్నిటి వరకు ఏర్పాటు చేసుకుంటాడు. परमेश्वर कुछ लोगों को कुछ बातों के लिए नियुक्त करते हैं। ఆ శ్రమలను ప్రేమపూర్వకంగా స్వీకరించవలసినటువంటి అవసరత ఉంది. और उन सारे दुख तकलीफों को बड़े प्रेम से स्वीकार करने की आवश्यकता है। ఈ పుట్టు గురిడివాడు ये जन्म का अंधा व्यक्ति కొన్ని సంవత్సరాల వరకు లోకములో ఉన్న సంతోషాన్ని ఏమాత్రం తాను పొందలేకపోయాడు. और बहुत वर्षों तक इस संसार में जो खुशी और आनंद है उसको अनुभव नहीं कर पाया। అందుకని వాడి గురించి వాళ్ళ తల్లిదండ్రులు వాడు వీడు వచ్చిన వాడు గనుక వాడిని అడగమనేటువంటి మాట కూడా ఇక్కడ మనం చూస్తాం. और वो उनके माता पिता भी उस व्यक्ति के बारे में बोलते हैं कि ये तो समझदार है, उसी से पूछ लो करके फरीसियों से बोलते हैं। వాడు పిల్లవాడేం కాదు, वो बच्चा तो नहीं है, వీడు వచ్చినటువంటి వాడు. वो तो जवान व्यक्ति है। అంటే మంచి చెడలు గ్రహించగలిగిన జ్ఞానం వచ్చినటువంటి వాడు అని. और वो भला और बुरे को पहचानने का ज्ञान आया हुआ व्यक्ति है। కేవలం చూపు మాత్రమే లేదు కానీ केवल देख तो नहीं पा रहा था, అన్ని గ్రహించగలిగినటువంటి వాడు पर सारे बातों को वो ग्रहण कर सकते थे అని చెప్తాడు.
ऐसा उन्होंने कहा। అంత వయసు వచ్చే వరదాకా దేవుని కొరకు గుడ్డివాడిగా ఉండిపోయాడు. और इतना उम्र तक प्रभु के लिए वो अंधे के रूप में जीता रहा। ఒకవేళ ఎవరైనా మన దగ్గరికి వచ్చి ఈ జన్మలో చేస్తున్నటువంటి పనులు వచ్చే జన్మలో మరలా దానికి ఏదైనా ఒక ప్రతిఫలం ఉంటుంది అని అంటే అసలు జన్మలు అనేటువంటిది ఏది లేదనేది మీరు గ్రహించాలని మనం చేస్తున్నాం. यदि हमारे पास कोई आकर बोलेंगे कि जो इस जन्म में आप पुण्य काम कर रहे हो अगले जन्म में आपको प्रतिफल मिलेगा करके, तो आप उनको सीधा बोलिए कि एक ही जन्म एक ही मृत्यु, उसके बाद न्याय होना है। ఆ, కాబట్టి క్రైస్తవం తెలియజేసినటువంటి ఒక గొప్ప సత్యం ఇదే. यही महान सच्चाई जो मसीहत हमको सिखाता है। ఆ లోకము మనం చాలా అనేక రీతిలుగా మనల్ని మోసం చేస్తుంది. संसार के लोग बहुत रीति से हमको धोखा देते हैं। అదేంటంటే वो क्या है? ఈ జన్మ తర్వాత మరొక జన్మ ఉంది, इस जन्म के बाद और दूसरा जन्म है करके, ఈ కనీసం వచ్చే జన్మలోనైనా పుణ్యం చేసుకోవచ్చులే, कम से कम आने वाले जन्म में थोड़ा सा पुण्य का काम कर सकते हैं। అలా చెప్పి మనల్ని ఈ పాపంలోనే ఉంచేటువంటి సాతాను తత్వం ఉంది. और ऐसा बोलकर हमको इसी पाप में रहने के लिए बोलने वाला शैतान का तत्व है। ప్రియమైన దేవుని బిడ్డలారా, प्यारे प्रभु के बच्चों, ఒకసారి గమనించినట్లయితే एक बार ध्यान देंगे, మనం అనుభవించే శ్రమలు బాధలన్నీ కూడా जो दुख और तकलीफ हम अनुभव कर रहे हैं, అనేక సార్లు మనం చేసినటువంటి పాపానికి కాదు, కానీ कई बार हमारे पाप का प्रतिफल के रूप में नहीं है। కొన్నిసార్లు మనం నిజాయితీగా జీవిస్తున్నప్పుడు వచ్చేటువంటి ఆ శ్రమను దేవుని మహిమ కొరకని భావించండి. पर कई बार सच्चाई के रास्ते पर चलने के बाद भी हमारे जीवन में आते हैं तकलीफ, तो ये सोचना है कि परमेश्वर की महिमा के लिए है। మీరు ఎవరైనా ప్రభువు నమ్ముకున్నందువలన కష్టాలు ఎదుర్కొంటే यदि प्रभु पर विश्वास करने के कारण कोई तकलीफ को सह रहा है, ఇది దేవుడు మిమ్మల్ని నమ్మకస్తులుగా ఎంచుకున్నాడని గుర్తుంచుకోండి. परमेश्वर आपको विश्वास योग्य चुने हैं करके आप इस बात को याद रखिए। ఆయన మహిమ కొరకు నువ్వు ఉపయోగపడుతున్న ఒక మంచి సాధనం అని గుర్తుంచుకోండి. उनकी महिमा के लिए उपयोग होने वाले एक अच्छा साधन आप है, इस बात को आप ध्यान दीजिए। ఈ వ్యక్తి యుక్త వయసు వచ్చేంత వరకు దేవుని కొరకు తాను ఒక గుడ్డివాడిగా ఉండిపోయాడు. ये व्यक्ति जवानी अवस्था तक परमेश्वर की महिमा के लिए एक अंधापन का जीवन जीता रहा। అలాగే యోబు గ్రంథములో యోబు యొక్క స్నేహితులు తనని అనేక రకాలుగా అవమానకరంగా మాట్లాడినప్పటికీ కూడా తాను ఏమాత్రము భయపడలేదు. अय्यूब के पुस्तक में भी अय्यूब के मित्रों ने उनको बहुत ही अपमानित रूप से बात किए, फिर भी अय्यूब ने कोई बात को अपमानित नहीं समझा। తనకు హెచ్చరికగా చేసినట్లు జ్ఞాపకం ఉంచుకో అన్న ఒక మాట మనం విన్నాం. और तुम इस बात को स्मरण रखना करके एक चेतावनी के रूप में बोले, और इस बात को अपन देखते हैं। నిరపరాధి అయిన వాడు ఎప్పుడైనా నశించాడా? क्या कोई निर्दोष व्यक्ति मृत्यु का शिकार हुआ है क्या? యథార్థవంతులు ఎక్కడైనా నిర్మూలమైనారా? क्या कभी ईमानदार व्यक्ति, खरा व्यक्ति नष्ट हुआ है क्या? ఏ పద అంటాడు, నేను చూసినంత మటుకు అలా జరగలేదు. इलिपस बोलता है, जहाँ तक मैंने देखा है कभी नहीं हुआ। ఎవడైనా సరే దేన్ని ఎత్తుతాడో అదే కోస్తాడంట. और जो भी व्यक्ति जो बोता है वो ही काटता है। అంటే యోబుని గురించి అలాంటి కటువైనటువంటి మాటలు తన స్నేహితులే మాట్లాడారు. अय्यूब के विषय में उसके स्वयं के मित्रों ने इस प्रकार कठिन बातों को बोले हैं, కానీ యోబు చివరి వరకు సహనత కలిగాడు. पर अय्यूब आखिरी समय तक सहनशीलता के साथ जीवित रहा। ఇంతగా మాట్లాడిన తన స్నేహితులందరూ అవమాన పాలయ్యారు. और इतना बोलने वाले सारे मित्र लोग अपमानित हो गए। యోబు అయితే దేవుని దగ్గర నుండి ఆశీర్వాదాలు పొంది సంతోషాన్ని పొందగలిగాడు. पर अय्यूब परमेश्वर से आशीष को पाकर खुशी और आनंद का जीवन जिए। అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, वैसे प्रभु के बच्चों, ఈ నా మాటలు వింటున్నటువంటి మీ అందరికీ मेरे इन बातों को सुनने वाले आप सबों को దేవుని నామ మహిమ కొరకు
కొన్ని శ్రమలు అనుభవించాలి, परमेश्वर के नाम की महिमा के लिए कुछ दुखों को सहन करना पड़ेगा, కొన్ని అవమానాలు పొందాలి. कुछ अपमानों को भी सहन करना ఈ पड़ेगा। లోక ఈ పుట్టు గుడ్డివాడు లాగా కొన్నిసార్లు మనం అలాగే కొన్ని సంవత్సరాలు ఉండిపోవాలి. और इस जन्म के अंधे के व्यक्ति के समान कुछ कई वर्षों तक हमको ऐसे ही रह जाना है। దాని వలన దేవునికి మహిమ, और इन सारे बातों के कारण परमेश्वर को महिमा मिलता है మనకు అపరిమితమైనటువంటి ఆశీర్వాదాలు. और हमारे जीवन में अपरिमित आशीष मिलेंगे। మీరు కొన్నిసార్లు అవమానాలకి గురవుతుంటారు, ఇంట్లోనండి బయటనండి. कई बार आप परिवार में हो या बाहर अपमान का शिकार होते हैं। మీ సొంత ఇంటిలోనే అవమానాలు పొందుతుంటారు. आपके खुद के घर में ही आप अपमानित हो जाते हैं। మీ సొంత వారే మిమ్మల్ని గౌరవించుకోవచ్చు, आपके स्वकीय लोग आपका सम्मान नहीं करते మీ సొంత వారే నిన్ను అసలు లెక్క చేయకపోవచ్చు. और घर ही के लोग आपको ध्यान नहीं दे रहे होंगे। అయినా అది దేవుని మహిమ కొరకు అనుకోండి. फिर भी ये सारी बातें परमेश्वर की महिमा के लिए है करके सोचना है। నిన్ను ఒక రోజున ఉన్నత స్థితికి హెచ్చిస్తాడు. आपको एक दिन परमेश्वर ऊंचे स्थान पर रखेंगे। ఈ గుడ్డివాడిని ఎలా హెచ్చించాడు, ये अंधे व्यक्ति को जिस रीति से ऊंचा किया దేవుని ఎలా హెచ్చించాడు, और अय्यूब को कैसे उन्होंने ऊंचा किया, నిన్ను నన్ను అలా హెచ్చిస్తాడు. आपको और मुझको भी परमेश्वर ऐसा ही ऊंचा करेंगे। మనం దేవుని మహిమ కొరకు జీవించవలసిన అవసరత ఉంది. और आपको जरूरत है परमेश्वर की महिमा के लिए आप जिए। మనల్ని మనం పరిపూర్ణంగా దేవునికి हम అప్పగించుకుందాం. अपने आप को परिपूर्ण रीति से परमेश्वर के हाथों में सौंपेंगे। మనం ఎదుర్కొనే ప్రతి వ్యాధి బాధలు, हर एक रोग और तकलीफ जो हम सामना करते हैं, ప్రతి సమస్య, हर एक समस्या, ప్రతి శోధన, हर एक परीक्षा, ప్రతి అంగవైకల్యము, हर एक अपाहिजपन, ప్రతి విధమైనటువంటి వ్యాధి, हर प्रकार का बीमारी, ప్రతి దుర్బలత, हर एक निर्बलता, వీటన్నిటి వలన మనకి దేవునికి మహిమ ఉంది. और इन सारे बातों के द्वारा हम परमेश्वर की महिमा करेंगे। నిన్ను నువ్వు స్థిరపరచుకో ప్రభువులో. अपने आप को परमेश्वर में आप स्थिर कर लीजिए। ఒక రోజున నిన్ను ఆయన హెచ్చిస్తాడు, एक दिन परमेश्वर आपको ऊंचा उठाएंगे, ఆయన నిన్ను ఘనపరుస్తాడు. आपको महिमा करेंगे। దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, మిమ్మల్ని అందరినీ దీవించుగాక. परमेश्वर आपको और आपके परिवारों को आशीष देने पाए। ప్రార్థన చేసుకుందాం. आइए प्रार्थना करेंगे। ప్రేమికుల మా తండ్రి, దయగల ప్రభువా, నీకు వందనాలు. प्रेमी पिता दयालु परमेश्वर, आज हम आपका धन्यवाद करते हैं। నీవు చేకూర్చిన ప్రతి మేలు ఉపకారమును బట్టి మీకు వందనాలు. आपके हर एक भलाई उपकारों के लिए धन्यवाद हो पिता। మా ప్రభువా, మా దేవా, మా కుటుంబాలను, మా జీవితాలను మీరు చేసిన ప్రతి మేలు కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. प्रभु, हमारे परिवारों में, हमारे जीवन में जो उपकार आपने किया, उन सारे बातों के लिए हम आपका धन्यवाद करते हैं। మేము ఎదుర్కొనే ప్రతి అంగవైకల్యము, और जो अपाहिजपन हमारे जीवन में हम सामना करते हैं, ప్రతి వ్యాధి బాధలు, हर एक रोग बीमारी, ఇవన్నీ కూడా మీ నామ మహిమ కొరకని మేము గుర్తిరడానికి సహాయం చేయండి. ये सारी बातें आपके नाम की महिमा के लिए करके हम पहचानने के लिए हमारी सहायता करी। మమ్మల్ని మేము పరిపూర్ణంగా మీకు సమర్పించుకొని हम अपने आप को परिपूर्ण रीति से आपके हाथों में समर्पित करके మీ యొక్క ఇష్టానుసారంగా మేము జీవించడానికి మీ పవిత్ర ఆత్మతో మమ్మల్ని అందరినీ కూడా నింపండి. और आपके मर्जी के अनुसार हम लोग चलने के लिए आपके पवित्र आत्मा के सामर्थ्य से भर दीजिए। నా మాటలు వింటున్న ప్రతి వారిని కూడా ధైర్యపరచండి. और आपके बातों को सुनने वाले हर एक को हियाव से बांध दीजिए पिता। ఎవరు ఎలాంటి దుర్బలతను ఎదుర్కొంటున్నారో వాడిని ధైర్యపరచండి. और कौन कैसे कमजोरी का सामना कर रहे हैं, आप उन सब को हिम्मत दीजिए। మీకు పనికొచ్చే పాత్రలుగా మమ్మల్ని అందరినీ కూడా వాడుకోమని, और आपके काम आने वाले पात्रों के समान हम सबको इस्तेमाल करिए। మా కొరకై ప్రాణం పెట్టిన నజరేడైన యేసు పవిత్ర నామమున వినయముతో మనవి చేసి వేడుకుంటున్నాను తండ్రి. मेरे लिए प्राण देने वाले प्रभु यीशु मसीह के नाम से इस प्रार्थना को विनती के साथ मांगता हूँ पिता, ఆమేన్. आमीन। సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానం ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా
మన హృదయములకు తలంపులకు కావలు ఉండి భద్రపరుచును గాక. आमीन।